కుంభరాశి. ఈ కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఈ కుంభరాశికి వర్తిస్తాయి, తమ వ్యవహార నామాల్లో ఏ అక్షరాలు ప్రథమాక్షరాలుగా కలిగినటువంటి ఏ అక్షరం అయితే ఈ కుంభరాశికి వర్తిస్తుందో తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పదాలు గు గే అనేటువంటి ఈ 2 అక్షరాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పదాలు గో స సి సు అనేటువంటి ఈ అక్షరాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు సే సో ద అనేటువంటి ఈ 3 అక్షరాలు కలిపి, అనగా 9 పాదాలు 9 అక్షరాలు, ఇవన్నీ కూడా కలిపి ఈ కుంభరాశికి వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 పాళ్ళు, వ్యయం కూడా అంతే ఉంది 14 పాళ్ళు. ఇక రాజపూజ్యం 6 పాళ్ళు అయితే అవమానం 1 పాలు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు దాదాపుగా అనుకూలంగా ఉన్నాయి. ఇక గ్రహస్థితి ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి గురువు 12/9/2017 భాద్రపద బహుళ సప్తమి మంగళవారం వరకు బృహస్పతి 8వ స్థానంలో ఉంటాడు. ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా 9వ స్థానానికి వస్తాడు, 9వ స్థానంలో ఉంటాడు. ఇక శని వత్సరాది 26/2017 అనగా 20 జూన్ అంటే 2017 వరకు 11వ స్థానంలో, తదుపరి 26/10/2017 వరకు 10వ స్థానంలో ఉంటాడు. అంటే వక్రగత అవడం వల్ల మళ్ళీ 10వ స్థానానికి రావడం, ఆ తదుపరి 26 అక్టోబర్ తర్వాత వత్సరాంతం అంతా కూడా మళ్ళీ 11వ స్థానానికి వస్తాడు. ఇక రాహుకేతుల విషయం, రాహుకేతువులలో రాహు వత్సరాది 17/8/2017 వరకు రాహు 7వ స్థానంలో, కేతువు జన్మస్థానంలో ఉండటం, ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో ఉంటారు. ఈ విధంగా గ్రహస్థితిని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం ఏకాదశంలో స్థితి ఏర్పడినటువంటి స్థితి వల్ల, శనేశ్వరుడి యొక్క స్థితి వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి దాదాపుగా విశేషమైనటువంటి శుభఫలాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఒక రకమైనటువంటి రాజయోగంగా కూడా చెప్పుకోవచ్చు. చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిపూర్ణంగా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలతో పాటు మీ శ్రేయోభిలాష యొక్క సలహాలు కూడా తీసుకొని రెండింటినీ జోడించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక రాజకీయ పరంగా కానీ లేదా సమాజంలో గౌరవపరమైనటువంటి సత్కారాలకు సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో కానీ చక్కని ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా కళాపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చక్కని నూతన అవకాశాలు లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అయితే సంవత్సరం యొక్క ప్రథమ భాగంలో కాస్త ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ముఖ్యంగా ఉదర సంబంధం కానీ కటి సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. అయితే సంవత్సరం యొక్క దాదాపుగా ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు ఏదేని కరపాద బాధలు కానీ లేదా ఎలర్జీ సమస్యలు కానీ బాధించేటువంటి అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి కలహాలు, దాంపత్యపరమైనటువంటి చికాకులు ఏర్పడకుండా సంయమనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరం యొక్క మొదటి భాగంలో వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త విసుగు ఏర్పడి సంవత్సరం యొక్క దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ తర్వాత వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో అనవసరమైనటువంటి విపరీతమైన వివాదాలు ఏర్పడడం, అనవసరమైన చికాకులు ఏర్పడడం, అది కాస్త వికటించటం ఇలాంటివి జరగవచ్చు. కాస్త మీ స్థాయికి మీ యొక్క కుటుంబ పరిస్థితులకి అనుగుణమైనటువంటి స్నేహాలే మీరు చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.
అనువు కాని చోట అధికుల మనరాదనేటువంటి ఒక ఒక ఈ సూక్తిని మీరు కాస్త పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మీ జీవితానికి ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క రెండవ భాగం నుండి జీవితానికి కావలసినటువంటి దిశ దశ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంవత్సరం యొక్క ద్వితీయ భాగం నుండి విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు మీకు ఏర్పడవచ్చు. పూర్వభాగంలో మాత్రం జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధలు తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాపార విషయాల్లో కూడా సంవత్సరం యొక్క మొదటి భాగం విషయం చెబుతున్నాను. వ్యాపార విషయంలో కూడా వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి అపోహలు, ఒకరికి తెలియకుండా మరొకరు మోసాలకు పాల్పడడం, ఒకరిని ఒకరు అనవసరంగా మోసగించుకునే ప్రయత్నాలు చేయడం, ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలలో కూడా జీవిత భాగస్వామితో కానీ స్నేహితులతో కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి కాస్త అన్నీ తమకే తెలుసుననో లేనటువంటి కుతంత్రాలు చేసేవాళ్ళని మీరు గుర్తించి ఏమి చేయలేనటువంటి పరిస్థితి, మీరు కూడా కుతంత్రం రచించక ఉండలేనటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడం, మనస్సు అంగీకరించకున్నా కానీ కొన్ని పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఇలాంటి విషయాల్లో కొంచెం కాస్త అంతరాత్మ ప్రబోధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక జీవితంలో ఈ రెండవ సంవత్సరం యొక్క రెండవ భాగం నుండి జీవితంలో ఒక దిశ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రధానంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ, లేదా రాజకీయ పరంగా కానీ, లేదా మీ యొక్క యాజమాన్యం వల్ల కానీ మీకు చక్కని స్థానము, మీ కృషికి ఫలితము, గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు లభించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా రావాల్సినటువంటి మీ యొక్క వేతనంలో కూడా చక్కని అభివృద్ధి, ఉన్న ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం ప్రయత్నం చేసుకోవడం, చక్కని హైక్ లభించడం, వేతనంలో అభివృద్ధి లభించడం మీకు లభించవచ్చు. విదేశీ ప్రయత్నాలు, విదేశీయాన యొక్క ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా సంవత్సరం యొక్క ద్వితీయ భాగంలో ఆర్థికంగా చక్కగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి దేవాలయాలకు కానీ, లేదా ధార్మిక సంస్థలకు కానీ, లేదా సంఘ సేవా కార్యక్రమాల్లో కానీ, గోసేవకు కానీ మీరు ఉపయోగించేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక వ్యాపారాలలో కూడా ద్వితీయ భాగంలో చక్కని అభివృద్ధి కనబడుతుంది. తమ యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి మీకు చక్కగా మేలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడానికి కానీ, ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలకు ఎన్నిక కావటం కానీ, లేదా మీరు ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలకు ఎన్నిక కావడం కానీ జరగవచ్చు. ఇక శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు. మంచి మాటలతోనే వాళ్లకు మనస్సుకు కుచ్చుకునేట్టుగా, వాళ్ళ మనస్సు గాయపరి గతంలో వాళ్ళు చేసినటువంటి అనేకమైన పొరపాట్లకి వాళ్లకు పశ్చాత్తాపం ఏర్పడే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటూ చక్కగా మీ యొక్క మంచి మాటలతో మీ యొక్క దారికి తెచ్చుకోవటం వాళ్ళని, తద్వారా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు. అవివాహితకు వివాహ ప్రయత్నాలు చక్కని సంబంధం కుదిరి మీరు కోరుకున్నటువంటి వరుడు కానీ వధువు కానీ లభించి వైభవంగా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు రెండవ భాగం చాలా విశేషంగా ఉంది. చేయాల్సిన పనులు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాల్లో కానీ, లేదా స్వదేశంలో కానీ ఉన్నత స్థానాని కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఉన్నత విద్య కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ విద్యకు కావలసినటువంటి చక్కని ప్రవేశము మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పిహెచ్డి లాంటి పరీక్షలకు కూడా మీరు రీసెర్చ్ చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం స్త్రీలకు కూడా గతంలో చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి మానసికమైనటువంటి స్తబ్దత, మానసికమైన నైరాశ్యం, మానసికమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి అవస్థలకి పరిష్కారం లభించవచ్చు. మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవచ్చు. అనవసరమైనటువంటి కలహాలన్నీ కూడా దూరం కావచ్చు. ఇంతకాలం అనవసరంగా సమయం వృధా చేసుకున్నామే, అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా సమయాన్నిచ్చి ఉన్నటువంటి సమయాన్ని చాలా వృధా చేసుకున్నామనేటువంటి ఒక నిజ నిర్ధారణ కూడా
మీలో ఏర్పడవచ్చే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చక్కని అవకాశాలు లభించవచ్చు. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏర్పడకుండా, అత్యుత్సాహం ప్రదర్శించకుండా, ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు ధ్యానము, బృహస్పతి ధ్యానము, అంగారక ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం సర్వత్రా మిమ్మల్ని రక్షించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక దేవతా వృక్షాలైనటువంటి బిల్వ వృక్షాన్ని ప్రతిరోజు పోషించండి, ప్రతిరోజు నీరు పోయండి, ఒక వృక్షాన్ని నాటండి, దాన్ని పెంచండి, దానికి ప్రదక్షిణాలు చేయండి, దీపారాధన చేయండి. ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల, ఈ వృక్ష సేవ వల్ల మీకు, మీ కుటుంబానికి అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక ఆ సద్బుద్ధి మీకు పరమాత్మ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.